హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 150 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ మనం ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్నోజిగూడ సాయినగర్ కాలనీలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. అండ్ హౌస్ అనేది మనకి 30 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 25x54 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. 150 గజాలు. అండ్ ఈ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము, ర్యాంప్ చూపిస్తున్నాము, గేట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ అంతా క్లియర్గా చూపిస్తున్నామండి. ఇక్కడ ఫుల్గా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ వెల్ డెవలప్ అయినటువంటి కాలనీ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఇది 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి ఇది ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పోచారం ఐటీ కారిడార్కి ఇది ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ అంతా క్లియర్గా చూపించి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ మరొకసారి క్లియర్గా కవర్ చేసి ప్రైస్ గురించి కూడా క్లియర్గా మాట్లాడదాం. ఇప్పుడు వచ్చేసి నేను గేట్ అనేది మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. రోడ్ కంటే ఆల్మోస్ట్ 1 ఫీట్ హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయించడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియా చూపిస్తున్నామండి. పెద్ద సైజ్ కార్ వచ్చే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాము అండ్ సంప్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ మెట్లు చూపిస్తున్నాము. మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేయడం జరుగుతుంది. స్పేసెస్గా ఉన్నటువంటి వాష్ ఏరియా అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ చూపిస్తున్నానండి. సో మెయిన్ డోర్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్స్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ పైన ఉన్నటువంటి పాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఈ హౌస్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం హౌస్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హాలు, బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హాల్ అనేది స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ హాల్లో కంప్లీట్గా ఫ్లోరింగ్ అనేది మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు అండ్ విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. అండ్ వాస్తు ప్రకారంగా మనకి ఈస్ట్కి డోర్ ఇచ్చారండి. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది వాస్తు ప్రకారంగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూపిస్తున్నాము. కిచెన్ ఏరియా దగ్గర ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము అండ్ ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేయడం జరుగుతుందండి. స్పేసెస్గా ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము, సజ్జా చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేశారు, యాంటీస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రస్తుతానికి దీంట్లో లాక్ చేయడం జరిగిందండి. కొంత మెటీరియల్ ఉన్న వాళ్ళు లాక్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ యాంటీస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి కన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్గా కవర్ చేద్దాము. ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా మాట్లాడుతున్నాం. పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి అన్నోజిగూడ సాయినగర్ కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయండి. సో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ దగ్గర మనకి వరంగల్ హైవే ఉంటుంది. సో వరంగల్ హైవే రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంటి వరకు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియాలో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టేట్స్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ డీమార్ట్కి దగ్గరలో ఉంటుంది. అండ్ ఎక్కినటువంటి మెయిన్ రోడ్ అనేది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 89 లక్షలు చెప్తున్నారండి. ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. మీ మోడ్ ఆఫ్ పేమెంట్ పట్టేసి నెగోషియేట్ చేస్తారు. అండ్ డైరెక్ట్గా స్క్రీన్ పైన బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడేసుకొని హౌస్ అనేది విజిట్ చేసి డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ మీకు చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి.
సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.